హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు హయత్ నగర్ బస్టాండ్కు దగ్గరలో లిఫ్ట్ ప్రొవిజన్తోని 5 BHK పోర్షను బెస్ట్ కన్స్ట్రక్షన్తోని 30 ఫీట్ వైడ్ రోడ్ ఫేసింగ్తోని మంచి సైజులతోని అద్భుతమైన అందమైన ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. ఈ ఇల్లు గురించి పూర్తి వివరాలు అందించడానికి బిల్డర్ గారు అనేటువంటి కృష్ణా గౌడ్ గారు మనతో ఉన్నారు. తనతోని అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇదొక ప్రమోషన్ వీడియో కాబట్టి కృష్ణా గౌడ్ సార్ నంబర్ పైన ఇస్తున్నాను. మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తుల నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ తీసుకోబడవు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి జెన్యున్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందు తెచ్చినందుకు మీ నుంచి ప్రతిసారి రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద నంబర్ ఇస్తున్నాను. మొదటిసారి మా ఛానల్ చూసినైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఆలస్యం చేయకుండా ఇల్లు ఎక్కడుంది, చుట్టుపక్కల లొకేషన్ హైలైట్స్ ఏంది, కన్స్ట్రక్షన్ ఏ విధంగా చేశారు, పూర్తి విషయాలు కృష్ణా గౌడ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే కృష్ణ గౌడ్ గారు. నమస్తే గారు బాగున్నామన్నా. ఎగ్జాక్ట్లీ మనది ఇల్లు ఈ లొకేషన్ ఇది గుంటూరు నుంచి పశ్చిమంలోకి పోయే మధ్యలో గ్రీన్ సిటీ కాలనీ ఉంటుంది. ఓకే, ఆ కాలనీలో ఉన్న బిల్డింగ్ అండి. ఏ మున్సిపాలిటీ కిందకి వస్తాను? పెద్దంబర్పేట మున్సిపాలిటీ కిందకి వస్తాను. పెద్దంబర్పేట మున్సిపాలిటీ. ఇల్లు వివరాలు చెప్పండి. ఇల్లు ఎన్ని గజాలు కట్టారు, ఏంది? ఈ రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్ అండి. 30 ఫీట్ల రోడ్. ఇంటి ముందు 30 ఫీట్ రోడ్. ఇల్లు వచ్చేసి ఒకటి 170 స్క్వేర్ యార్డ్స్ అండి. 170 గజాలు. 170 గజాలు, 26 ఫేసింగ్, 60 లోతు. ఓకే, అంటే రోడ్ ఫేస్ వచ్చి 26, లోతు వచ్చి 60. 26 x 60 డైమెన్షన్లు కట్టారు. 26 ఫేసింగ్ ఏందన్న? ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్. రైట్ అన్న. కింద పైన కలిసి ఎసెప్ట్ ఎంత వచ్చింది? కింద పైన కలిసి 3000 ఎసెప్ట్ వచ్చింది. మనకు గ్రౌండ్ ఫ్లోర్లో ఏమేమి ఇచ్చారు? గ్రౌండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూము, ఒక ఇన్నోవా పార్కింగ్, ఒక ఇంచుమించు ఒక 6-7 బైకులు పెట్టుకునేంత పార్కింగ్ ఉన్నది. అండ్ లిఫ్ట్ ప్రపోజ్ కూడా ఇచ్చినాం దీనికి. పైన ట్రిపుల్ బెడ్రూమ్ అండి. అంటే కింద పైన కలిసి 5 BHK పోర్షన్, లిఫ్ట్ ప్రొవిజన్, మళ్ళీ ఇన్నోవా కార్ పార్కింగ్, ఒక 4 బైకులు పెట్టుకునేవి ఈజీగా. చాలా బాగుంది అన్న గారు. కన్స్ట్రక్షన్ ఏ విధంగా చేశారు సార్? కన్స్ట్రక్షన్ నన్ను అడిగేదానికంటే నేను చెప్తున్నాను గొప్పతనం కాదు. ఇక్కడ మ్యాక్సిమం డిపార్ట్మెంట్స్ మనసు వాళ్ళే ఉన్నారు ఎక్కువ మటుకు. ఓకే ఓకే, అంతా చదువుకున్న ఎడ్యుకేషన్స్ వాళ్ళే ఉన్నారు అండ్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఎక్కువ ఉన్నారు. మీరు వాళ్ళని అడిగి తెలుసుకుంటే నాకు ఇంకా చాలా సంతోషం. ఎందుకంటే నా కన్స్ట్రక్షన్ ఎట్లున్నదని వాళ్ళు ఎక్కువ చెప్తారు లైవ్లో వచ్చినప్పుడు. ముఖ్యంగా నేను ఎక్కడ డస్ట్ అట్లాంటివి వాడలేదు. టోటల్ శాండ్, మంచి స్టీలు, పైప్ లైన్ అనుకో, ప్లంబర్ వర్క్ అనుకో, నల్లలే అనుకోండి, అన్ని లేటెస్ట్ మోడలే. మీరు కావాలంటే ఇప్పుడు లోపలికి వచ్చి వీడియోలో మీకు చూపిస్తాము. అంజన గారు మనకు ఈ వీడియోలు ఇవన్నీ చూపిస్తారు, మీరు చూడొచ్చు. ఓకే అన్న, పర్లేదన్న, చాలా బాగుంది. ఈ అద్భుతమైన ఇల్లుకు రేట్ ఎంత కోట్ చేశారు? రేటు నెగోషియబుల్గా 1,26,00,000 రూపాయలు అనుకుంటున్నామండి మేము. మీరు వస్తే 80%, 80% లోన్ కూడా మీకు వస్తుంది. 20% క్యాష్ కౌంట్ సరిపోతుంది. అంతే. 80% బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. ఒక మా కస్టమర్ల కోసం అడుగుతున్నా. 1,26,00,000 అంటున్నారు కదా, మా కస్టమర్ కోసం అడుగుతారు. బెస్ట్ కన్స్ట్రక్షన్ అంటారు, లిఫ్ట్ ప్రొవిజన్ ఇచ్చారు, ఏమన్నా నెగోషియబుల్ అవుతుందా? కొద్దిగా నెగోషియబుల్ కంపల్సరీ ఉంటుంది. అలా క్యాష్ పేమెంట్ని బట్టి నెగోషియబుల్ అనేది మీరు వచ్చి ఇక్కడికి వచ్చి చూసి చుట్టుపక్కల వాళ్ళని అడిగిన తర్వాతనే మా దగ్గర రండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, విన్నారు కదా, అన్నగారు అయితే కన్స్ట్రక్షన్ విషయంలో అద్భుతమైన మంచి భరోసా ఇస్తున్నారు. మీరు లైవ్లో వచ్చినప్పుడు కూడా చూడవచ్చు. ఇల్లు గురించి ఎలాంటి డౌట్ ఉన్నా పైన కనపడుతున్న అన్నగారికి ఫోన్ చేసినైతే మీకు డాక్యుమెంట్ పరంగా సరే, కన్స్ట్రక్షన్ పరంగా సరే, ప్రతి ఒక్కటి లైవ్లో చాలా అద్భుతంగా చెప్పడం జరుగుతుంది. ఇల్లు లోపల ఏ విధంగా ఉందో చూద్దాం. ఈస్ట్ ఫేస్ మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాను. లోపలికి కార్లు ఈజీగా వచ్చే విధంగా అద్భుతమైన మంచి పార్కింగ్ ఇవ్వడం జరిగింది. ఎటు చూసుకున్నట్లయితే మనకు ర్యాంప్ కూడా ఎంత అద్భుతంగా కట్టడం జరిగిందో చాలా మంచిగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. గేట్లు కూడా చాలా అద్భుతంగా వేయడం జరిగింది. మనకు గేట్ దిమ్మేలకు కూడా మనకు మంచి గ్రానైట్తో ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇటు చూసుకున్నట్లయితే ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యం మనకు బోర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. మనకు 7,000 కెపాసిటీ గల సంప్ ఇవ్వడం జరిగింది. ఇంత పెద్ద సంప్ ఎందుకంటే మనకు G+1 హౌస్ ఉంది కాబట్టి ఇటు పైకి వెళ్ళడానికి మెట్లు కూడా మంచి గ్రానైట్తో అందంగా ఇవ్వడం జరిగింది. మెట్ల కింద చూసుకోండి మనకు ఫేషెస్ ఇవ్వడం జరిగింది. చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది ఇటు చూసినట్లయితే ఇది లిఫ్ట్ ప్రొవిజను. 4 మెంబర్ గల లిఫ్ట్ అయితే మీకు 100% పడుతుంది. ఇటు పైన చూసుకోండి మనకు ఫాల్ సీలింగ్ వచ్చేసి అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మంచి పార్కింగ్లో వుడెన్ కలర్తో లైట్లతో చాలా అద్భుతంగా ఇచ్చారో చెప్పుకోవచ్చు. మీరు ఏదైతే ఇందులో పార్కింగ్లో చూస్తున్నారో ఇటు ఒక పెద్ద ఇన్నోవా కార్ పడుతుంది, ఇటు ఒక 4-5 బైకులు పెట్టుకునే విధంగా, లేదైనా చిన్న కార్ కూడా పడుతుంది. మనకు చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇటు చూసుకుని అయితే ఇది ఒక స్టోర్ రూమ్.
మనకు మెట్ల కింద కూడా స్థలం వేస్ట్ చేయకుండా మనకు ఒక స్టోర్ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి మంచి ఫేస్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకుంటే ఇది బాత్రూమ్, ఇండియన్ కల్చర్తోని మనకు ఒక బాత్రూమ్ కూడా కట్టేయడం జరిగింది. ఎక్కడ కూడా స్థలాన్ని వేస్ట్ చేయకుండా మన సొంతంగా ఆలోచించి ఎలా కడతామో అలా కట్టడం జరిగింది. ఫ్రెండ్స్, ఏదైతే మీరు సింహదారం చూస్తున్నారో గ్రౌండ్ ఫ్లోర్ ఉన్నటువంటి సింహదారము, ఇది మనకు ఈస్ట్ ఫేస్లో ఉంటుంది. దీనికి వాడిన చోకోర్స్ కానీ డోర్స్ కానీ కంప్లీట్ ఇండియన్ టేక్తో వాడబడ్డాయి. చూసుకోండి మంచి ఫినిషింగ్తోని మంచి హార్డ్వేర్ కూడా ఎక్సలెంట్ వాడడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతో చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంత మంచి అద్భుతమైన ఇల్లుకు చుట్టుపక్కల రోడ్డు కనెక్టివిటీ చాలా అద్భుతంగా ఉంటుంది. దాని గురించి మనం 1 by 1 క్లియర్గా మాట్లాడుకున్నట్టయితే, గుంటూరు నుంచి పశ్చిమాంలు వెళ్ళే 100 feet బస్ రోడ్ నుంచి కేవలం 500 మీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. అదేవిధంగా విజయవాడ హైవే 8 లైన్ హైవే హయత్ నగర్ బస్ స్టాండ్ మనకు 5 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ గౌరీల్ నుంచి మనకు 3.5 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 11 అయినా సరే, పెద్దంబర్పేట్ 8 లైన్ హైవే అయినా సరే మనకు 3 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. ఎల్బీ నగర్ మెట్రో నుంచి మనకు 12 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. నాగోల్ మెట్రో నుంచి మనకు 14 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇంటి చుట్టుపక్కల అద్భుతమైన కాలేజెస్, స్కూల్స్ చాలా ఉన్నాయి. అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు జాన్సన్ గ్రామర్ స్కూల్, ఏవిఎన్ అగస్త్య ఇంటర్నేషనల్ స్కూల్, అదేవిధంగా భాష్యం కూడా ఉంటుంది. మనకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కూడా మనకు త్వరలో కాబోతుంది. ఇల్లు లోపల ఏ విధంగా ఉందో చూద్దాం. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి మనకు గ్రౌండ్ ఫ్లోర్లోని 2 BHK పోర్షను. ఈస్ట్ ఫేస్ సింహదారం చేతి లోపలికి ఎంటర్ అయినాను. విశాలమైన ఒక 2 కార్ల పార్కింగు, లిఫ్ట్ ప్రొవిజన్ ఇవ్వడమే కాకుండా ఎంత అద్భుతంగా ఉందో చూసుకోండి. వీళ్ళ ప్లాన్ ఎంత బాగుందో. 2 BHK పోర్షన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం సిట్అవుట్ ఏరియాలో ఉన్నాం. టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు మార్బుల్తోని బ్లాక్ పట్టీలతో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నైతే మనకు సిట్అవుట్ ఏరియాలో మంచి టీవీ పాయింట్ ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పరంగా ఒక యూపీవీసీ విండో విత్ గ్రిల్స్ ఇవ్వడమే కాకుండా ఫోటో ఫ్రేమ్ మోడల్ కూడా మంచి డిజైన్తోని, మంచి గ్రానైట్తోని, మంచి ఖర్చుతో కూడుకున్న పని, ఎక్కడ ఖర్చుకు వెనకాడకుండా చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మన సిట్అవుట్ ఏరియాలో చూసుకుంటే ఫాల్ సీలింగ్ కూడా చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మనకు సిట్అవుట్ ఏరియా నుంచి మనకు డైనింగ్ వచ్చే విధంగా మంచి అద్భుతమైన పార్టీషన్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి మనకు వీళ్ళ పనితనం ఎంత బాగుందో. మనకు ప్రైవేస్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇటు చూసుకుంటే ఇది మనకు డైనింగ్ ఏరియా చూసుకుని ఎంత విశాలంగా ఉందో. ఈజీగా 6 మెంబర్ గల డైనింగ్ టేబుల్ అయితే 100% పడుతుంది. మనకు మంచి ఫ్లోరింగ్తోని, వెంటిలేషన్ పరంగా ఒక మంచి విండోతోని, అటు కిచెన్ ఉంటుంది. కిచెన్ నుంచి ఇటు ఈజీగా సర్వ్ చేసుకునే విధంగా మంచి ప్లానింగ్తో కూడా మనకు ప్లాట్ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు తిన్న తర్వాత ఇటు చేతులు కడుక్కునే విధంగా ఒక అందమైన సింక్ కూడా పెట్టేది జరిగింది. ఇక్కడ కూడా చూసుకోండి అజాగ్రత్త చేయకుండా మంచి టైల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే, మనం సొంతంగా ఆలోచించి ఏ విధంగా అయితే కడతామో ఆ విధంగా కట్టడం జరిగింది. ఇది మనకి ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో ఒక 2 వ్యక్తులుండి పూజ చేసుకునే విధంగా మంచి 2 రెక్కల డోర్తోని హార్డ్వేర్ కూడా చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకోండి లోపల మనకు మంచి వైట్ టైల్స్తోని 2 మనకు సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇటు చూసుకున్నైతే ఇది ఆగ్నేయం అవుతుంది. ఆగ్నేయంలో మంచి యూ ఆకారంలో మంచి ప్లాట్ఫామ్తోని మంచి అందమైన టైల్స్ వాడి నల్ల కూడా మంచి క్వాలిటీ గల నల్లలు పెట్టేయడం జరిగింది. ఇక్కడ కూడా మనకు ఫాల్ సీలింగ్ లైట్లు కూడా పెట్టేయడం జరిగింది. సరిపడని సెల్ఫ్లతోని సజ్జాలతోని చాలా అందంగా ఇచ్చారు. ఫ్రెండ్స్, చూసారు కదా మనకు సిట్అవుట్ ఏరియా, విశాలమైన డైనింగ్ ఏరియా, మంచి కిచెను. ఇటు చూసుకున్నైతే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళే ముందు మనకు డోర్ గురించి చెప్పడం నా బాధ్యత. చూసుకోండి మంచి క్వాలిటీ గల డోర్ కూడా పెట్టేయడం జరిగింది. లాక్ సిస్టమ్ కూడా యూరోపియా లాక్స్ వాడడం జరిగింది. చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకోండి ఫ్రెండ్స్, మనకు ఈజీగా ఇందులో 6x6 బెడ్ పట్టాక కూడా చుట్టూ తిరిగే విధంగా మంచి ఫ్లోరింగ్తోని మంచి ఎక్సలెంట్ మంచి లైట్ కలర్స్ వాడి వెంటిలేషన్ పరంగా యూపీవీసీ విండో విత్ గ్రిల్స్, ప్రతి దాంట్లో కూడా విండో మనకు ఫోటో ఫ్రేమ్ మోడల్ పెట్టడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ కూడా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. సరిపడిన సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. చూసుకోండి మనకు బాత్రూమ్ కూడా ఎంత ఫేషియస్ ఉందో. ఇందులో వాడిన ఫ్లోరింగ్ టైల్స్ కానీ, వాల్ టైల్స్ కానీ, నల్లలు కానీ, లాట్రిన్ కుండీలు కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీకి ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, చూస్తారు కదా మనకు మాస్టర్ బెడ్రూమ్ కూడా ఎంత అద్భుతంగా ఉందో. దీని పక్కకు ఆనుకొనే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మంచి క్వాలిటీ గల డోర్తోని మంచి లాక్ సిస్టమ్తో చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. చూసుకొని ఫ్రెండ్స్, మనకు ఎంత విశాలంగా ఉందో. మంచి ఫ్లోరింగ్తోని ఈజీగా ఒక 2 దివాన్లు వేసుకొని 2 పిల్లలు హాయిగా ఉండొచ్చు. అంత ఫేసెస్ వచ్చిందని చెప్పుకోవచ్చు. మంచి కలర్స్ వాడడం జరిగింది. సరిపడిన సెల్ఫ్లు, వెంటిలేషన్ పరంగా ఒక మంచి అద్భుతమైన మంచి విండో, ఫాల్ సీలింగ్ లైట్లు ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా మనకి ఇలా ప్లానింగ్ ఎంత బాగుందో చూసుకోండి. మనకు అటాచ్డ్ బాత్రూమ్ తోడడం జరిగింది. చూసుకోండి బాత్రూమ్ కూడా ఎంత ఫేషియస్ ఉందో. ఇందులో వాడిన నల్లలు కానీ, లాట్రిన్
కుండీలు కానీ టైల్స్ కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరిగింది. మనకు మెట్ల కింద ఒక బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. ఏ బెడ్రూమ్ ఆ బెడ్రూమ్ సపరేట్గా బాత్రూమ్లు ఇవ్వడం జరిగింది. స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఈ టోటల్ వచ్చేసి మనకు 1500 SFTలో కట్టడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లో 3 BHK చాలా అద్భుతంగా ఉంటుంది. ఏ విధంగా ఉందో చూద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ చేరుకున్నాం. చూసుకోండి, మనకు విశాలమైన బాల్కనీ ఇవ్వడం జరిగింది. అలా సాయంత్రం పూట ఒక 7-8 మంది కూర్చుండే విధంగా ఎక్సలెంట్గా మంచి ఫేసెస్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. మంచి బ్లాక్ గ్రానైట్తోని వైట్ పట్టీలతో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే మనకు సెక్యూరిటీ పరంగా జిందాల్ కంపెనీ స్టీల్ రైలింగ్తోని టప్ అండ్ వేర్ గ్లాసులు చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఏదైతే మనకు ఈ బాల్కనీలో పైన ఫాల్సింగ్ చూస్తున్నారో వుడెన్ కలర్తోని మంచి లైట్లతో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మనకు ఇది పైన చూసుకున్నట్లయితే ఇది కూడా మనకు ఏదైతే సింహద్వారం చూస్తున్నారో ఇది ఈస్ట్ ఫేస్లో ఉంటుంది. దీనికి వాడిన చౌకోర్స్ కానీ డోర్స్ కానీ కంప్లీట్ ఇండియన్ టైప్తో వాడబడ్డాయి. దయచేసి విషయాన్ని గమనించగలరు. మంచి ఫినిషింగ్తోని మంచి హార్డ్వేర్ కూడా వాడడం జరిగింది. మనకు ఎలివేషన్లో ఏదైతే టైల్స్ చూస్తున్నారో మంచి గోల్డెన్ పట్టీలతోని అద్భుతంగా మంచి టైల్స్ ఇవ్వడం జరిగింది. లోపల 3 BHK పోర్షన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఏ విధంగా ఉందో చూద్దాం. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లోని 3 BHK పోర్షను ఈస్ట్ ఫేస్ శివధామం చేత లోపలికి ఎంటర్ అయినాను. లోపలికి ఎంట్రీ కాగానే విశాలమైన హాల్ ఎంత బాగుందో చూసుకోండి. సిట్అవుట్ ఏరియాగా వాడుకునే విధంగా చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. మనకు టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు మంచి మార్బుల్స్ వాడి బ్లాక్ అండ్ గ్రే కలర్ పట్టీలతో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పరంగా టోటల్ విండోస్ వచ్చేసి మనకు UPVC విండో విత్ గ్రిల్స్ ఉన్నాయి. మనకు ఫోటో ఫ్రేమ్ మోడల్లో చూసుకుని ఎంత అద్భుతంగా ఉందో. ఇందులో కూడా మనకు మంచి పెద్ద టీవీ పెట్టుకునే విధంగా మంచి టీవీ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. మంచి ఫాల్సింగ్ లైట్లతో ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు ఇందులో చూస్తున్నారో టోటల్ వైట్ కలర్స్ ఇవ్వడం జరిగింది. దీనికి మీకు నచ్చిన కలర్స్ వేయడానికి బిల్డర్ గారు సంసిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు మనం సిట్అవుట్ ఏరియా నుంచి అటు వెళ్ళినట్టయితే మనకు మంచి పార్టేషన్ ఇవ్వడం జరిగింది. దీన్ని బయట చూసుకున్నట్టయితే మనకు ఇది మనకు డైనింగ్ ఏరియా విశాలమైన హాల్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇటు చూసుకున్నట్టయితే మనకు ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో ఒక 2 రెక్కల డోర్లతోని మంచి అందంగా ఒక పూజ గది కూడా ఇవ్వడం జరిగింది. చూసుకొని మనకు పూజ స్పేస్ కూడా ఎంత అద్భుతంగా ఉందో. దీని పక్కకి ఇది ఆగ్నేయం అవుతుంది. ఆగ్నేయంలో 2-3 ఉండి వంట చేసుకునే విధంగా ఎల్ ఆకారంలో మంచి ప్లాట్ఫామ్ కూడా అందంగా ఇవ్వడం జరిగింది. దీనికి వాడిన టైల్స్ కూడా అద్భుతంగా ఇచ్చారు. ఇందులో కూడా వెంటిలేషన్ పరంగా ఒక విండో కూడా ఇవ్వడం జరిగింది. సరిపడిన సెల్ఫ్లతోని సజ్జలతోని ఫాల్సింగ్ లైట్లతో చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇది వచ్చే మనకు వాష్ ఏరియా చూసుకోండి. వాష్ ఏరియా కూడా ఎంత పెద్దగా ఉందో. కింద ఫ్లోరింగ్ టైల్స్ చాలా బాగా ఇచ్చారు. మనకు వాల్ టైల్స్ పైన కూడా మనకు మంచి గ్రానైట్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకునే విధంగా గిన్నెలు కడుక్కునే విధంగా అన్ని సరిపడే నల్లలు కూడా మనకు ఇవ్వడం జరిగింది. చూసుకొని మనకు ఎంత లాంగ్ ఇవ్వడం జరిగిందో. ఇక్కడ మనం డైనింగ్ పెట్టుకునే విధంగా ఈజీగా పైన కూడా మనకు 6 మెంబర్ గల డైనింగ్ టేబుల్ అయితే ఈజీగా పడుతుంది. ఇక్కడ తిన్న తర్వాత చేతులు కడుక్కునే విధంగా ఒక అందమైన సింక్ కూడా పెట్టేది జరిగింది. వెంటిలేషన్ పరంగా ఇక్కడ కూడా ఒక విండో పడేది జరిగింది. చూసుకొని ఫాల్ సీలింగ్ కూడా ప్రతి ఒక్క దాంట్లో కూడా మంచి క్వాలిటీ గల మనకు ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నైతే ఇది మన గెస్ట్ బెడ్రూమ్. ఈ గెస్ట్ బెడ్రూమ్ వచ్చేసి మనకు 10x11 డైమెన్షన్తో ఉంటుంది. మనకు దీంట్లో వాడిన కూడా డోర్ కానీ లాక్ సిస్టమ్ కానీ చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఈజీగా ఒక 2 వ్యక్తులు ఉండే విధంగా మనకు మంచి ఫేసెస్గా రావడమే కాకుండా మంచి కలర్స్ చెప్తున్నా కదా ఫ్రెండ్స్, మనకు మీరు ఇష్టమున్న కలర్స్ వేసుకోవచ్చు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. వెంటిలేషన్ విండోతోని సరిపడిన సెల్ఫ్లతోని ఫాల్సింగ్ లైట్లతోని ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరిగింది. గెస్ట్ బెడ్రూమ్ చూశారు కదా. ఎటు చూసుకున్నట్టయితే మనకు బయట వాళ్ళు కానీ గెస్ట్ బెడ్రూమ్లు ఉన్న కానీ వాడుకునే విధంగా మనకు ఒక కామన్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకుంటే కామన్ బాత్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో. ఫ్రెండ్స్ ఒక ముఖ్య గమనిక, కామన్ బాత్రూమ్లో వాడే గీజర్ కానీ ఏ బాత్రూంలో గీజర్లు కానీ మనకు ఏసీ పాయింట్లకు కానీ ప్రత్యేకంగా వైర్లు వాడడం జరిగింది. దయచేసి విషయాన్ని గమనించగలరు. ఇప్పుడు చూస్తున్న పోర్షన్ వచ్చేసి మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్. చూసుకోండి మాస్టర్ బెడ్రూమ్ ఎంత విశాలంగా ఉందో. 14x13 మంచి సైజులు, ఇవి చాలా అద్భుతమైన సైజులు. ఈ సైజులలో ఈజీగా కింగ్ సైజు బెడ్ పట్టగా కూడా చుట్టూ తిరిగే విధంగా మంచి ఫేషియస్గా మనకు స్థలం అయితే ఇవ్వడం జరిగింది. మంచి ఫ్లోరింగ్తోని సరిపడని మంచి సెల్ఫ్లతోని ఫాల్ సీలింగ్తోని వెంటిలేషన్ పరంగా 2 విండోలు కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఎంత అద్భుతంగా ఉందో. ఇందులో కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి బాత్రూమ్ కూడా ఎంత ఫేషియస్గా వచ్చిందో. ఇందులో ప్రతి ఒక్క దాంట్లో కూడా వాల్ టైల్స్ కానీ మనకు ఫ్లోరింగ్ టైల్స్ కానీ చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. మరొకసారి చెప్తున్నాను ఫ్రెండ్స్, మనకు ఇందులో వాడిన లాట్రిన్ కుండీలు కానీ నల్లలు కానీ క్వాలిటీగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ దీని పక్క కానుకొని ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. చూసుకుని ఎంత బాగుందో. 12x13 దీని డైమెన్షన్ వచ్చేది మనకు 12x13 అంటే ఈజీగా 6x6 బెడ్ పడుతుంది. లేదంటే ఒక 2 దివాన్లు వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా మంచి ఫేషియస్గా మంచి ఫ్లోరింగ్తో చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు.
చెప్పుకోవచ్చు. ఇందులో కూడా సరిపడిన సెల్ఫ్లతోని, మంచి ఫాల్ సీలింగ్ లైట్లతోని, మంచి వెంటిలేషన్ పరంగా ఒక విండోతోని చాలా అద్భుతంగా ఇచ్చారు. ఫ్రెండ్స్ ఇందులో కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి వీళ్ళ ప్లానింగ్ ఎంత బాగుందో. ఇందులో వాడిన నల్లాలు కానీ కుండీలు కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీకి ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ చూశారు కదా మనకు 3 BHK పోర్షన్ ఎంత అద్భుతంగా ఉందో. ఇది కూడా మనకు 1500 SFTలో కట్టడం జరిగింది. కింద పైన కలిసి మొత్తం టోటల్ SFT మనకు 3000 SFTలో చాలా అద్భుతంగా కట్టడం జరిగింది. 170 గజాలలో ఈస్ట్ ఫేస్లో 26x60 డైమెన్షన్తోని 30 ఫీట్ల వైడ్ రోడ్తోని టోటల్ ఫ్లోరింగ్ SFT వచ్చేసి మనకు 3000 SFTతో చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. టెర్రస్ పైకి వెళ్ళి చుట్టుపక్కల లొకేషన్ ఏ విధంగా ఉంది మరొకసారి రేట్ గురించి మాట్లాడుకుందాం. మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాం. చూసుకోండి విశాలమైన మంచి ఫ్లోరింగ్, చూసుకోండి ఎంత బాగుందో. ఫ్లోరింగ్ కూడా చాలా అద్భుతంగా ఉండడం జరిగింది. 2 ఇల్లులు కూడా మనకు సేల్కు ఉన్నాయి. మనకు ఇదే లిఫ్ట్ ప్రొవిజను. కింద మనకు ఎలాంటి మట్టి ఏం పడకుండా మనకు మంచిగా సెక్యూరిటీ పరంగా మనకు దీన్ని కప్పేయడం జరిగింది. మీరు పైన ఇంకో ఫ్లోర్ వేసుకుంటే ఇది పైన వరకు కూడా రేస్ చేసుకునే విధంగా అన్ని రకాల ఫెసిలిటీలు మనకు కల్పించడం జరిగింది. చూసుకోండి మనకు పైన 2 వాటర్ ట్యాంకులు ఇవ్వడం జరిగింది. ఒక ట్యాంక్ వచ్చేసి మనకు మున్సిపల్ వాటరు, ఒక ట్యాంక్ వచ్చేసి మనకు బోర్ వాటరు. దీనికి సంబంధించిన 2 లైన్లు కూడా తేవడం జరిగింది. మీరు చూసుకోండి మనకు 2 పైపులు కూడా ఇవ్వడం జరిగింది. సపరేట్ 2 లైన్లు కూడా తేవడం జరిగింది. చూసుకోండి అన్ని ఇండ్ల మధ్యలో ఎలాంటి హైడ్రాజోన్ కానీ గ్రేవీ యార్డ్స్ కానీ ఎలాంటివి లేవు. మంచి కన్స్ట్రక్షన్తోని, బెస్ట్ కన్స్ట్రక్షన్తోని 100% వాస్తు ప్రకారంగా మంచి క్వాలిటీ గల ఇల్లు, మంచి ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. ఇల్లు గురించి అయితే రేట్ అయితే బిల్డర్ గారు చెప్పడం జరిగింది. మరొకసారి చెప్పడం నా బాధ్యత కాబట్టి చెప్తున్నాను. 1,26,00,000 చెప్తున్నారు. ఈ రేట్ అనేది ఫైనల్ రేట్ కాదు. మీ క్యాష్ కండిషన్ బట్టి నెగోషియబుల్ ఉంటుంది. 20% మీరు క్యాష్ కట్టుకోగలిగితే 80% బ్యాంక్ లోన్తోని మంచి ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. ఈ ఇల్లు లొకేషన్కు రావాలన్నా దీని గురించి ఇంకేమన్నా మీకు డౌట్లు ఉంటే పైన కనపడుతున్న కృష్ణా గౌడ్ గారికి ఫోన్ చేసినట్లయితే ప్రతి ఒక్కటి క్లియర్గా చెప్పడం జరుగుతుంది. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద నంబర్ ఇస్తున్నాను. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.